ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు చూసుంటారు. లోపాయికార ఒప్పందం అయింది, ఎంఐఎంతో అసదుద్దీన్ గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం మీరు ఎట్లా చూస్తారు? అసలు ఒక రకంగా ఫిరోజ్ ఖాన్ కూడా అంత నిర్భయంగా మాట్లాడడం నాలాగే మాట్లాడుతున్నాడేమో అనిపించింది. కానీ దౌర్భాగ్యం ఏంటి అని అంటే, ఏ రజాకారులు అయితే తెలంగాణ ప్రజలను దయనీయంగా నిర్దాక్ష్యంగా రాక్షసత్వంగా హింసించి చంపి స్త్రీలను మానభంగాలు చేసి వాళ్ళని హింసించి చంపేశారు, చిన్నపిల్లలని కూడా చూడకుండా చంపేశారు. అటువంటి వారసత్వం తీసుకున్న వాళ్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం అనేది మనసుకి నొప్పికరంగా ఉందేమో తెలంగాణ ప్రజలకు అనిపిస్తోంది నాకు. అంటే జీవితంలో ఒక పార్టీ ఇంకో పార్టీ కలిసిపోవడము, వాళ్ళ స్వార్థం చూసుకోవడం ఒకటేనా? పాలిటిక్స్ అంటే ప్రజల కోసం కాదా? ప్రజల భావాల కోసము, వాళ్ళ చరిత్ర కోసము ఒక గౌరవము అనేది లేదా? బతుకమ్మ పండగని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు కారు కూతలు మాట్లాడే అసదుద్దీన్కి సహాయం చేయడం ఏంటి? కలిసిపోవడం ఏంటి? ఏ కాన్స్టిట్యువెన్సీలో అయితే ఆ వ్యక్తి నిలబడుతున్నాడో అక్కడ ఎంతమంది హిందువులను హింసించాడు, అతను ముస్లింలను హింసించాడు. అటువంటి వాళ్ళతో కాంగ్రెస్ చేతులు కలపడం ఏంటి? అంటే ఇంకా అసలు మనకంటూ ఒక వ్యక్తిత్వం లేకపోవడమా ఏంటి అసలు ఇది అనేది ఒక పెద్ద ప్రశ్న. అంటే ఎంతసేపు రాజకీయాలు స్వార్థం కోసమే అనేది నిరూపించబడుతుంది. ఇది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమేమో. సెక్యూరిటీకి సంబంధించి కాస్త మాధవీలతకు థ్రెట్ ఉన్నప్పటికీ కూడా రాజాసింగ్, మీ తమ్ముడు రాజాసింగ్ కూడా గతంలో చాలాసార్లు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. వారు ఎవరికి లేని రాజాసింగ్ ఎందుకే సడన్గా అంటే రాజాసింగ్ లేని మాధవీలతకు ఇవ్వడం అనుకున్నటువంటి మర్మం ఏమిటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? రాజాసింగ్ గారు అడిగినప్పుడు నేను ముందు రాజకీయాల్లో లేను కాబట్టి నన్ను వాళ్ళ ప్రశ్న వెయ్యకూడదు. ఈరోజు నాకెందుకు ఇస్తున్నారు దానికి మాత్రం నేను సమాధానం చెప్పగలను, అంతే కదా నాయన. ఇప్పుడు స్వాతంత్రంలో పోరాడినప్పుడు దాని గురించి నేను ఏం చెప్తా? పుస్తకాల్లో చదువుకొని అడిగితే చెప్తా. రాజాసింగ్ గారికి ఎందుకు ఇవ్వాలి? నా ప్రశ్న కాదు, మీ పార్టీలో చాలా మంది ఇది, అందుకే వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. వాళ్ళకి ఇస్తున్నాను అన్న క్లారిటీ. రాజాసింగ్ గారు అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు అన్నప్పుడు నేను అసలు రాజకీయాల్లో లేను, నేను ఒక మామూలు మనిషిని, నేను నా బయటకు ఆఫీస్ పోతున్నా, ఇంటికి వస్తున్నా. ఆ రోజు మీలాగే అయ్యో ఎందుకు ఇచ్చారా ఇవ్వలేదా అనుకోగలను తప్ప నేనెక్కడి నుంచి సమాధానం ఇస్తా? నాకెందుకు ఇచ్చారో నేను సమాధానం ఇస్తా. నాకెందుకు ఇచ్చారు? ఏ వ్యక్తి అయితే ముస్లిం ఎమ్మెల్యే క్యాండిడేట్ వెళితేనే రాళ్ళు విసిరి దాన్ని వాళ్ళ మీద కార్లు ఆపేసి దుండగులు అంతా మీద పడిపోతారు. వాళ్ళు పత్రికా విలేకరుల్ని సియాసత్ వాళ్ళనే మనుషుల్ని పంపించి కొట్టిస్తారు. ఇంకా అలా దౌర్జన్యము చేసే వాళ్ళు ఇంకా మనం వెళ్ళి మన హక్కు ప్రకారంగా ప్రజలందరినీ కలుస్తాము అనుకున్నప్పుడు వాళ్ళేమో వదులుతారా? వదలరు వాళ్ళు. కాబట్టి అందులోనే అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడంటే అప్పుడు ఎవరిండ్లకండి ఎక్కడ వీధులంటే ఆ వీధులకే మేము వెళ్ళిపోతుంటాను. ఇప్పుడు జంత ఎందుకు నిన్న చార్మినారే ఉంది, వెళ్ళిపోయాను నేను, రాత్రి వెళ్ళిపోయాను నేను, ఆడ కాలిపోయింది, వెళ్ళి పరామర్శించాను నేను. ఇలా మేము ధైర్యంగా వెళ్ళేటప్పుడు వాళ్ళు ముస్లింలనే వదిలిపెట్టరు. క్యాంపెయినింగ్కి వస్తే ఇక మమ్మల్ని వదిలిపెడతారా వాళ్ళు? అంతే, అందుకే ఇచ్చారు. సింపుల్ యాజ్ దట్. కేటీఆర్కు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు మోడీ మీద చేశారు. ఒక పక్క గుంపు మేస్త్రి అని, అంటే తాపి మేస్త్రి అని ఒక పక్క, గుంపు మేస్త్రి అని ఒక పక్క కూడా పోలుస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీ మోడీని? తాపి మేస్త్రి అని మోదీ గారిని అన్నారు. అవును, మరి ఇక్కడ ఒక గుంపు మేస్త్రి ఉన్నాడు, అక్కడ ఒక తాపి మేస్త్రి ఉన్నాడు అన్నట్టు ఆ వ్యాఖ్యలు చేశాడు. అవును, నిజంగానే ఆయన మేస్త్రి, దేశాన్ని కట్టే మేస్త్రి ఆయన తెలిసిచ్చాడో తెలియకిచ్చినాడో కేసీఆర్ మా మోదీ గారి గురించి. ఒక మేస్త్రి బిల్డింగ్ని కడతాడు, ఒక మేస్త్రి స్కూల్ కడతాడు, ఒక మేస్త్రి హాస్పిటల్ కడతాడు, ఒక మేస్త్రి న్యాయస్థానం కడతాడు. మా మోదీ దేశాన్ని కడతారు. ఏది ఇచ్చినా కానీ బాగానే తెలియకుండా ఇచ్చిండు, కానీ నాలుక జారో నోరు జారో బాగానే ఇచ్చిండు కేసీఆర్. మా మోదీ గారు నిజమైన మేస్త్రి, దేశాన్ని కట్టే మేస్త్రి. అయోధ్యకు అంత ఆయన కట్టే ఆ దేశంలోనే ఉన్నాడు. కేసీఆర్ కూడా మర్చిపోద్దని చెప్పండి. అయోధ్యకు అంత ఆర్భాటంగా నిర్మించారు కానీ ఇక్కడ భద్రాచలానికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదని అదే కేటీఆర్ పదే పదే పార్టీని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, మీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి. ఆయనకు మీరేం చెప్తారు అసలు? ఇదే కేసీఆర్ భద్రాచలంకి డబ్బులు ఇవ్వకుండా ఉన్న డబ్బులంతా తీసుకెళ్ళి ఒక్క గుడి మీద ఎందుకు కట్టినాడు? మరి అప్పుడు ఆలోచించుకోలేదా కేసీఆర్? ఆలోచించుకోవాలి కదా. ఎండోమెంట్స్ ఎవరి కింద వస్తుంది?
నేను ఎండోమెంట్స్ డబ్బులు ఏమైనా సెంటర్కి పంపిస్తున్నాడు ఈయన తీసుకుంటున్నాడు కదా ఎండోమెంట్స్ డబ్బులు. ఈయన ఎండోమెంట్స్ డబ్బులు ఈయన కట్టుకోవాలి, అంతే అయిపోయింది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన బండి గరాజు పోయిన కార్ఖానా పోయినా తెలుస్తలేదు ఆయనకి. ఓడిపోయిన చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదే. ఓడిపోయినా కానీ సరిపోతలేదు ఆయనకి ఇంకా. హరిని తెలుసుకోమని చెప్పండి. పాత బస్సులో చాలా డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయని చెప్తుంటారు. దానికి సంబంధించి మీరేమన్నా దాని మీద ఏదైనా వర్కౌట్ చేస్తారా? ఎన్ని ఓట్లు ఏదైనా గుర్తించారా? చాలా ఉన్నాయి, 6.5 లక్షలు ఉన్నాయి. అందులో 1,60,000 ఎపిక్ నంబర్ మీదనే ఉన్నాయి. చచ్చిపోయిన వాళ్ళు డెత్ సర్టిఫికెట్లు తీస్తే మీద పడతాయి. హౌస్ నెంబర్లే లేవు, అయినా ఓట్లు ఉన్నాయి. ఒకటే వ్యక్తికి డూప్లికేట్ ఫేసులు, అటు ఫేస్ ఇటు ఫేస్ పెట్టినవి ఉన్నాయి. రకరకాలు ఉన్నాయా.